కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. 1 నెల 1 గ్రామం 4 సందర్శనల కార్యక్రమంలో భాగంగా 65 అర్జీలను స్వీకరించారు. వాడా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అందిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న 15 సమస్యలను పరిష్కరించినట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం వాడా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయి గ్రీవెన్స్ అనేది పిఠాపురం హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 65 అర్జీలు మనం స్వీకరించడం జరిగింది. గత వారం తీసుకుంటే దాదాపు 100 అర్జీ దాకా మనం స్వీకరించడం జరిగింది. గత వారానికి వచ్చిన అర్జీల్లో కూడా దాదాపు 15 దాకా ఆల్రెడీ పరిష్కరించడం జరిగింది. మిగతావి కూడా వివిధ స్థాయిలో ఉన్నాయి. ఈ కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో వచ్చే గ్రీవెన్స్ అన్నింటినీ కూడా ఇక్కడ మండల్ మరియు డివిజన్ స్థాయి అధికారులు ఒక సమన్వయంతో వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన గ్రీవెన్స్ యొక్క వివరాలు చూస్తే మెజారిటీ ఆఫ్ ద గ్రీవెన్సెస్ సర్వే సంబంధించి ఎక్స్టెంట్ వేరియేషన్ మీద రావడం జరిగింది. అదేవిధంగా పడాతో పాటు స్థానిక సిబ్బంది అందరూ కూడా కృషి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏదైతే వారు ఒక అవసరాలు తెలియజేశారో వాటికి సంబంధించిన ఫండ్లు ప్రారంభం అవుతాయి. కొన్ని ఆల్రెడీ శాంక్షన్స్ పొంది టెండర్ స్థాయిలో ఉన్నాయి. కొన్ని వర్క్ మొదలవ కూడా కావడం జరిగింది. లాస్ట్ వీక్లో ఇచ్చిన కొన్ని ఇరిగేషన్ అవసరాలు కూడా మనము డిఎంఎఫ్ ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే ఆ పనులు అన్ని కూడా ప్రారంభం అవుతాయని సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు విశాఖపట్నం జిల్లా ఆనందపురం సత్తరు